ఓం మహాగణపతి నమః. శని మనకు మే 17వ తేదీ నుంచి రేవతి నక్షత్రంలోకి సంచారం చేస్తున్నాడు. ఈ రేవతి నక్షత్రం అనేది మనకు 27 నక్షత్రాల్లో చివరి నక్షత్రము. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు, అదేవిధంగా అధిదేవత పూషణుడు. అంటే మనకి శనీశ్వరుడు మే 17 నుంచి దాదాపు అక్టోబర్ 9 వరకు ఈ నక్షత్రంలో సంచారం చేస్తాడు. ఇది ఒక చక్కటి సంచారంగా మనం చెప్పవచ్చు. ఎందువల్లంటే ఈ రేవతి నక్షత్రం అనేది ఒక ముఖ్యమైనటువంటి నక్షత్రం, చివరి నక్షత్రం. అంటే మన బచక్రంలో 27 నక్షత్రాలు మొదటి నుంచి మొదలుకొని చివరి వరకు వచ్చేటటువంటి నక్షత్రం. అంటే మన ప్రయాణం కానీ, అదేవిధంగా మనం ఏదైతే పని చేస్తున్నది కానీ అది చివరిగా ముగించేటటువంటి నక్షత్రం. అంటే దీని తర్వాత మళ్ళీ కొత్తగా ప్రారంభమయ్యేటటువంటి నక్షత్రాలు మనకు ఉంటాయి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తాయి. అయితే ఈ యొక్క ఈ శనీశ్వరుని యొక్క సంచారం అనేది ఈ రేవతి నక్షత్రంలో ఉన్నప్పుడు 12 రాశులకు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఫలితాలు కలుగజేస్తాయి అనేది ఒకసారి చూద్దాం. కర్కటక రాశి వారికి శని రేవతి నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు కలుగుతున్నటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే, కర్కటక రాశి వారికి ఇది నవమ స్థానంలో సంచారం అనేది ఉంటుంది. అయితే 12వ అధిపతి 3వ అధిపతి అయినటువంటి బుధుని యొక్క నక్షత్రంలో శని యొక్క సంచారం అనేది ఉంటుంది. కాబట్టి వీరికి ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు వచ్చే అది మనకు కనిపిస్తుంది. ప్రయాణాలు చేస్తారు. అదేవిధంగా ధార్మికమైనటువంటి క్షేత్రాలకు, పుణ్యక్షేత్రాలకు సందర్శించడం లాంటివి చేసే అవకాశాలు ఉంటాయి. మే 17 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే నవమ భావం అనేది భాగ్యానికి, లక్కుకు, గురువుకు, అదేవిధంగా మనకు తండ్రి గారికి సంబంధించినటువంటి విషయాల్లో ఇది కారకత్వం వహిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో మార్పులు అనేవి ఉంటాయి. లైఫ్ పర్పస్ గురించి ఆలోచనలు అనేవి మీకు వస్తాయి. అదేవిధంగా స్పిరిచువల్ వైపు ఆకర్షితులు అవుతారు. అంటే ధార్మికమైనటువంటి ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించడం లాంటివి మీకు ఇప్పుడు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీకు ముఖ్యంగా 9వ స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల మీకు సక్సెస్ అనేది వస్తుంది. అంటే మామూలుగా ఏదో లక్కు కలిసి వచ్చింది, లక్కు వల్ల మనకు ఫలితాలు వచ్చాయి, లక్కు వల్ల ఇది కలిగింది అనేదానికంటే ఈ యొక్క సంచారంలో మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల, ధైర్య సాహసే లక్ష్మి అంటారు, మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల మీకు భాగ్యం అనేది కలిసి వస్తుంది. తద్వారా చక్కటి ఫలితాలు మనకు కర్కటక రాశి వారికి కనిపిస్తాయి. ముఖ్యంగా ఫారెన్ కెరియర్ ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్స్ కి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా దూర ప్రదేశాలకు సంబంధించినటువంటి వర్క్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తండ్రి గారి హెల్త్ విషయంలో కాస్త జాగ్రత్త చూసుకోండి. ఫాదర్తో దూరంగా ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక చూసుకున్నట్టయితే మీకు ఏదైతే అజ్ఞానము అంటే తెలియనితనం ఉంటుందో, అజ్ఞానం ఉంటుందో, ఆ అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం వైపు వెళ్ళేటటువంటి సంచారంగా మనము ఇది చెప్పవచ్చు. అంటే మనం ఏదైతే తప్పులు ఇన్ని రోజులు చేశామో ఆ తప్పులను సరిదిద్దుకొని మంచి వైపుకు వెళ్ళేటటువంటి ప్రయాణంగా ఇది చూడవచ్చు. రేవతి నక్షత్రము ప్రయాణానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి చక్కటి ఉన్నత స్థితికి ప్రయాణంగా ఇది ఈ రాశి వారికి కనిపిస్తుంది. స్థూలంగా కర్కటక రాశి వారికి ఇవి ఈ యొక్క శని యొక్క సంచారంలో కలుగుతున్నటువంటి ఫలితాలు. ఈ రేవతి నక్షత్రానికి అర్థము కనుక మనం చూసుకున్నట్టయితే సంపద, అభివృద్ధి, శ్రేయస్సు, అదేవిధంగా ఐశ్వర్యాన్ని పెంచేదిగా మనకు పురాణాలు ఈ రేవతి నక్షత్రం గురించి చెప్తున్నాయి. అంటే ఈ రేవతి నక్షత్రానికి ముందుగా అనుకున్నట్టుగా ఆది దేవుడు అంటే అధిదేవత పూషణుడుగా మనం చెప్తాము. ఈ పూషణ అనే పదానికి పోషించేవాడు అనే అర్థము, అదేవిధంగా అభివృద్ధి కలిగించేవాడు అనే అర్థం. కాబట్టి ఈ పూషణుడు కూడా దేవతల్లో ఒక ముఖ్యమైనటువంటి దేవతగా చెప్తారు. ఈ పూషణుడికి చాలా ఐశ్వర్యవంతుడు, సంపద, అదేవిధంగా గేదెలు, మేకలు, గుర్రాలు లాంటివి పశువులు ఎక్కువగా ఉంటాయి. అంటే పురాణ కాలంలో అవి ఉంటేనే అధిక సంపద అని అర్థం. అయితే వాటన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో దారి చూపించే దేవతగా మనకు పురాణాలు చెప్తాయి. కాబట్టి శనీశ్వరుడు ఎప్పుడైతే ఈ రేవతి నక్షత్రంలోకి సంచారం చేస్తాడో అప్పుడు ప్రతి రాశి వారికి ఒక దారి చూపిస్తాడు.
అంటే ఇదివరకు వారు చేస్తున్నటువంటి తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. తప్పులను సరిదిద్దుకొని మనకు ఏది మంచి ఏది చెడు అనే విషయాలను చూపించేటటువంటి నక్షత్రము, నక్షత్ర సంచారము ఈ శనీశ్వరుడు ప్రస్తుతము చేస్తున్నాడు. కాబట్టి చాలా రాష్ట్రాల వారికి మంచి అదృష్టం కలుగుతుంది, అదేవిధంగా అభివృద్ధి కలుగుతుంది. ధన సంపాదనలో సహాయంగా కూడా మనకు ఈ యొక్క నక్షత్రం సంచారము, శని యొక్క నక్షత్ర సంచారం అనేది ఉంటుంది. అదేవిధంగా రేవతి నక్షత్రం అనేది ప్రేమ అభిమానాలకు ఒక ప్రతీకగా చెప్పవచ్చు. సౌమ్యత అనేది ఉంటుంది, కైండ్నెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ శని ఈ యొక్క నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు ప్రేమాభిమానాలు పెరుగుతాయి. దయ, కరుణ, మృదుత్వం అనేది దాదాపుగా అన్ని రాశుల వారికి పెరుగుతుంది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా సేవాభావము, భక్తి కూడా పెరుగుతుంది. ఎందువల్లంటే ఇది చివరి 12వ రాశిలో ఉంది, చివరి నక్షత్రము రేవతి నక్షత్రము. కాబట్టి మోక్షానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇందులో నిగూఢమై ఉంటాయి. కాబట్టి ఈ శనీశ్వరుడు ఎప్పుడైతే రేవతి నక్షత్రంలో సంచారం చేస్తాడో అప్పుడు భక్తి భావము, ఇతరులకు సహాయం చేసేటటువంటి మనస్తత్వం కూడా పెరుగుతాయి. అదేవిధంగా ముఖ్యంగా రేవతి నక్షత్రం అధిపతి మనకు ఆదిదేవుడు పూషణుడు అనుకున్నాం. కాబట్టి ఆయన ముఖ్యంగా తప్పిపోయిన వస్తువులను దొరికేలాగా చేయడము, ఈ గేదెలు, గుర్రాలు అవి సరి అయిన మార్గంలో తప్పిపోకుండా చూడడం లాంటివి చేస్తాడు. కాబట్టి ఆ యొక్క కాన్సెప్ట్ను కనుక మనం తీసుకున్నట్టయితే ఈ రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు సంచారం చేస్తున్నప్పుడు మనకు కూడా, అంటే మన వ్యక్తులకు కూడా ఒక మార్గదర్శకత్వము ఎలా చేయాలో తెలిసి వస్తుంది. మనకు చక్కటి గురువులను ఈ శనీశ్వరుడు చూపిస్తాడు. మనకు ఒక చక్కటి సలహాలు కూడా వచ్చేలా చేస్తాడనమాట. సో అలాంటి చక్కటి అభివృద్ధి, ఐశ్వర్యము ఉండేటటువంటి నక్షత్రంగా మనం చెప్పవచ్చు. అయితే ఈ యొక్క నక్షత్రంలో శని సంచారం చేస్తున్నప్పుడు ముఖ్యంగా మనము తీసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే వీరికి శనీశ్వరుని ఆరాధించండి, హనుమంతుని ఆరాధించండి. తద్వారా చక్కటి ఫలితాలు ప్రతి రాశి వారికి కలుగుతాయి. ముఖ్యంగా శనివారము శనీశ్వరుని ఆరాధించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నల్లని నువ్వులతో దీపాన్ని వెలిగించండి. తద్వారా కూడా చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి. ఇంకా విష్ణు సహస్రనామం పఠించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ యొక్క శనీశ్వరుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలత అనేది తొలగిపోయి అనుకూలత అనేది మనకి పెరుగుతుంది. ఈ మేషరాశి వారు శనివారము నల్ల నువ్వుల నూనె దీపం వెలిగించండి, హనుమాన్ చాలీసా పఠించండి. అదేవిధంగా వృషభ రాశి వారి యొక్క పరిహారంగా చూసుకున్నట్టయితే కాకులకు ఆహారం పెట్టడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. వృద్ధులకు కూడా సహాయం చేయడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారి పరిహారాలు చూసుకున్నట్టయితే వీరు కూడా శనివారం నల్లని నువ్వుల దీపం వెలిగించండి, పెద్దలను గౌరవించడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. కర్కటక రాశి వారు పాటించవలసినటువంటి పరిహారం కనుక చూసినట్టయితే విష్ణు సహస్రనామం పఠించండి, వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక సింహరాశి వారు ముఖ్యంగా వీరు ఈ సమయంలో పఠించవలసింది మహామృత్యుంజయ మంత్రం కనుక పఠించినట్టయితే ప్రతికూలత ఈ రాశి వారికి తెలియపోతుంది. ఇక కన్యా రాశి వారు కనుక చూసుకున్నట్టయితే దంపతులు ఇద్దరు కలిసి హనుమంతుని ఆలయాన్ని సందర్శించండి, తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం పాలు దానం చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక తులారాశి వారికి ముఖ్యంగా పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ప్రతిరోజు వాకింగ్ చేయండి, ఇది ఒక ప్రాక్టికల్ పరిహారంగా మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేయడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారు కనుక చూసినట్టయితే గణపతి ఆరాధన చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు ఈ సమయంలో కలుగుతాయి. అదేవిధంగా మెడిటేషన్ చేసుకోవడం వల్ల చక్కగా ఉంటుంది. ధనుసు రాశి వారికి తల్లి తండ్రులను గౌరవించండి, ముఖ్యంగా గౌరవించడం వల్ల వీరికి శనీశ్వరుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలతను తొలగిపోతుంది, చక్కటి మనకు రెమెడీగా పనిచేస్తుంది. ఇక మకర రాశి వారి కనుక చూసుకున్నట్టయితే హనుమాన్ చాలీసా పఠించండి, ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారికి అన్నదానం చేయండి, మీ యొక్క మాటల్లో మృదుత్వం అనేది చూసుకోండి, ఇది మీకు చెప్పదగినటువంటి సూచన. మీనరాశి వారికి గోవులకు ఆహారం తినిపించండి, తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. విష్ణు సహస్రనామం పఠించండి, తద్వారా కూడా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.